Hey, give me the location. This is Indiranagar, right? Sir. Edges are cut, but it should be in and around 100 meters. Bunty, send this link to my iPad immediately. Okay, sir. నొప్పి అంటే ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుస్తుందా? నీ విక్టిమ్స్ కూడా ఇదే పెయిన్ అనుభవించారు. వాళ్ళు కూడా మనుషులే, కానీ వాళ్ళ పెయిన్ నీకు తెలీదు. దే ఆర్ జస్ట్ నంబర్స్ ఫర్ యూ. అందుకని ఏ గిల్ట్ లేకుండా బతకడం నీకు అలవాటైపోయింది. ఒక క్రిమినల్ కూడా వాడు క్రిమినల్ అని ఒప్పుకొని సొసైటీలో ధైర్యంగా తిరుగుతాడు, కానీ నువ్వు మంచి వాడి ముసుగులో బతికేస్తున్నావు. ఆ క్రిమినల్స్ కన్నా డేంజరస్ నువ్వు. నిన్ను వదలకూడదు. ఇప్పటిదాకా పెయిన్ చూసావు. నౌ ఇట్స్ టైమ్ ఫర్ పనిష్మెంట్. Silence. చూడు మిత్ర, ప్లీజ్ మిత్ర. ఓ, నువ్వే పంపించావా? Love birds. See, beautiful. See. Oh, lovely. Pen drive. Message. హాయ్ మిత్ర, ఇంకో 2 రోజుల్లో వచ్చి నేను కలవబోతున్నాను. ఐఎమ్ సో ఎక్సైటెడ్. నాకు తెలిసి నువ్వు కూడా ఎదురు చూస్తుంటావని. పెళ్లి చేసుకుందాం మిత్ర. బట్ మ్యారేజ్ నీడ్స్ ఆనెస్టీ అండ్ ట్రస్ట్. నేను నీ దగ్గర కొన్ని విషయాలు దాచాను. దాయాలని కాదు, నిజం చెప్తే నువ్వు నాకు దూరం అవుతావని. I know you might, but నీకు చెప్పాలి. నేను హెచ్ఆర్ కంపెనీ రన్ చేయట్లేదు మిత్ర. నేను ఒక సైబర్ క్రిమినల్ని. ఐఎమ్ హ్యాకర్. నువ్వు మీ ఫ్యామిలీ ఈరోజు సిచ్యువేషన్లో ఉన్నారంటే దానికి కారణం నేనే మిత్ర. I hacked your father's company. ఇన్ని రోజులు ఏదో డబ్బులు సంపాదించడం కోసం చేసే పనులనే చూసా, కానీ నిన్ను నీ ఫ్యామిలీ నా సిచ్యువేషన్లో చూసిన తర్వాత నువ్వు మీ నాన్న గురించి చెప్పినప్పుడే నాకు నా మీద అసహ్యం వేసింది మిత్ర. కానీ ఆ రోజు అన్నీ ఆపేశాను.
ఐ స్టాప్డ్ ఎవ్రీథింగ్ దట్ వెరీ డే. నువ్వు పోగొట్టుకుని తిరిగి ఇవ్వడానికి నా దగ్గర ప్రేమ తప్పితే ఏమీ లేదు మిత్ర. చెప్పాల్సినవన్నీ చెప్పేశాను. మనశ్శాంతిగా ఉంది. నేను స్టార్ట్ చేసిన ఈ లైఫ్ నువ్వు నాకు ఇచ్చిన గిఫ్ట్ మిత్ర. దాంట్లో ఉండాలా వద్దా అన్న నిర్ణయం నీదే. ఐ లవ్ యూ. నైస్ లవ్ స్టోరీ. కానీ రాంగ్ టైం. నౌ పెయిన్ విల్ బి డబల్. क्यों फोन कर रहा बार बार? बोलो ना तुझे नहीं बताना था मेरे को. कुछ होने वाला नहीं है. सब कुछ पहले जा चुका. एवरीथिंग इज गॉन. तू मेरा दर्द नहीं समझ पाएगा. तू फोन रख. तू फोन रख ना. ఒకడుండేవాడు టాలెంట్ అంటే వాడే. ఎవ్రీబడి యూజ్ టు సే దట్. అందరి ఆలోచనలు ఒకలా ఉంటే వీడు మాత్రం వేరు. హార్డ్ వర్కింగ్. తను ఏం చేసినా మనసు పెట్టి చేసేవాడు. ఒక యాప్ డెవలప్ చేయాలని వాడి డ్రీమ్. వాడు కన్న కళని నిజం చేయడానికి వాడికి 10 years పట్టింది. దానికోసం వాడి ఆస్తుల్ని, ఇంటిని కూడా తాకట్టు పెట్టాడు. ఇక వాడికి మిగిలింది వాడి భార్యకి వాడు. ఇద్దరు హ్యాపీ ఫ్యామిలీ. ఆ యాప్ కోసం వాడు పడ్డ కష్టం, వాడు పెట్టిన ఎఫర్ట్స్ వల్ల అది వాడు ఊహించని రేంజ్కి వెళ్ళిపోయింది. ఆ యాప్ పెద్ద సక్సెస్ అయింది. ఎవ్రీబడి వాజ్ హ్యాపీ. కానీ రాత్రికి రాత్రి
ఆ యాప్ టోటల్ డేటాని హ్యాకర్స్ హ్యాక్ చేసి డేటా మొత్తాన్ని వేరే కంపెనీకి అమ్మేశారు. అసలు ఇది ఎందుకు జరిగింది, ఎవరు చేశారని తెలుసుకునే లోపే పోలీస్ కేసులు, అప్పులు తీసుకున్న వాళ్ళ టార్చర్స్ తో ఎవరి ప్రెషర్ వాజోని అప్పటిదాకా వాడు కన్న కల వాడి లైఫ్ మొత్తం సర్వనాశనం అయిపోయి చివరికి వాడి ఫ్యామిలీ రోడ్ మీదకి వచ్చేసింది. His dream was collapsed. దాంతో వాడు పడుతున్న టెన్షన్ ని, వాడి ప్రెషర్ ని చూసి వారి బాడీ తట్టుకోలేకపోయింది. తను వాడి కళ్ళ ముందే కాల్చుకొని చచ్చిపోయింది. He was just like helpless. He lost everything in his life. You know who was he? It was me. దానికి కారణం నువ్వు. నేను భరించే బాధ ఏంటో నీ కళ్ళల్లో కనబడట్లేదు. నా భార్య చనిపోతేనే పడ్డ బాధ, ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలియాలి. ఇప్పుడు తెలిసేలా చేస్తాను. నీ కళ్ళ ముందే నువ్వు ప్రేమించిందాన్ని కాల్ చేస్తే ఆ బాధ ఏంటో నీకు తెలుస్తుంది.